ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్లో మెడికల్ మాఫియా అక్రమంగా బ్లడ్ ప్లాస్మా అమ్మకం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సేరం ఇక్కడ అమ్ముతూ మనుషుల ప్రాణాలతో చెలగాట మాట్లాడుతున్నారన్నమాట. తాజాగా మనుషుల రక్తం ప్లాస్మా అమ్ముతూ సొమ్ము చేసుకున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే పట్టుకున్నారు. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులపై కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. సికిరా ఆసుపత్రి, బ్లడ్ బ్యాంకు, న్యూ లైఫ్ బ్లడ్ సెంటరు, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంకులో సోదాలు జరిపారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరిచ్ క్లినిక్, G7 ఎనర్జీ, QPS బయో సర్వీసెస్లో తనిఖీలు అయితే నిర్వహించారు. శిల్ప మెడికల్, జెనీ రైస్ క్లినిక్, ఇన్స్టా ల్యాబ్లోనూ కూడా డ్రగ్ అధికారులు అయితే దాడులు అయితే చేపట్టారు. మోసాపేట, బాలాజీ నగర్లో హిమో ల్యాబొరేటరీలో కూడా చేపట్టిన తనిఖీలు అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సిరం నిల్వలు అయితే అధికారులు గుర్తించారు. అక్రమంగా హ్యూమన్ ప్లాస్మాలను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి భారీగా ప్లాస్మా యూనిట్లను కూడా స్వాధీనం చేసుకున్నారన్నమాట. బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించిన రక్తం నుంచి ప్లాస్మా సిరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు అధికారులు అయితే గుర్తించారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో వేలకు అమ్ముతున్నట్లు తేలింది. దాదాపు 8 ఏళ్లుగా కేటుకల దందా సాగిస్తున్నట్లు సమాచారం. సో ఈ విధంగా మొత్తం మీద ఎలాగైతేనో కనిపెట్టారన్నమాట. అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.